హలో ఫ్రెండ్స్ ఈరోజు సమ్మర్ సీజన్లో మనం ఏ విధంగా మన యొక్క ఫిష్ని కేర్ తీసుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. చాలామంది తెలియకుండా చాలా బ్లెండర్ మిస్టేక్స్ చేస్తూ ఉంటారు ఈ యొక్క సమ్మర్ సీజన్లో. అది ఏమీ లేదు ఫ్రెండ్స్, డే టైంలో అస్సలు మీరు లైట్ ఆన్ చేయొద్దు ఫ్రెండ్స్. లైట్ ఆన్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ యొక్క లైట్ హీట్ వేవ్స్ అనేది వాటర్ మీద పడడం వల్ల ఆ వాటర్ హీట్ ఎక్కడం వల్ల ఫిష్కి ఆక్సిజన్ సరిగ్గా అందదు ఫ్రెండ్స్. సో దీనివల్ల ఫిష్ చనిపోతుంది అన్నమాట. సో ఈ యొక్క సమ్మర్ సీజన్లో మనం ఏ విధంగా మన ఫిష్ని కేర్ తీసుకోవాలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్లీ సమ్మర్ సీజన్లో మాత్రం డే టైంలో మీరు అస్సలు లైట్ ఆన్ చేయొద్దు ఫ్రెండ్స్. లైట్ ఆన్ చేయడం వల్ల ఆ హీట్ వేవ్స్ వాటర్ మీద పడడం వల్ల వాటర్ హీట్ ఎక్కడం వల్ల ఫిష్కి ఆక్సిజన్ సరిగ్గా అందదు. సో ఆ రకంగా ఫిష్ అనేది చనిపోతుంది అనమాట. ఇదిగోండి నా యొక్క స్టోర్లో నేను మీకు అర్థమయ్యేటట్టు నా యొక్క స్టోర్లో లైట్ ఆన్ చేసి మరి మీకు చూపిస్తున్నాను. నేను ప్రతిరోజు ఏం చేస్తానంటే నా యొక్క ఎక్వేరియంలో నేను చేయి పెట్టి ఆ యొక్క టెంపరేచర్ ఈ విధంగా చెక్ చేసుకుంటాను. ఇలాగా ప్రతి బాక్సు నేను టెంపరేచర్ని చెక్ చేసుకుంటూ ఉంటాను. సో మీరు కూడా మీ యొక్క బాక్సెస్ని డే టైంలో ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా చెక్ చేసుకోవడం వల్ల మనకి తెలుస్తుంది వాటర్ హీట్ అయిందా లేదా అని. ఒకవేళ హీట్ అయితే మీరు ఒక 10 to 15% ఆఫ్ వాటర్ని మీరు తీసేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ వేసుకోండి ఫ్రెండ్స్. ఇలాగా ఫ్రెష్ వాటర్ వేసుకోవడం వల్ల మళ్ళీ మనం ఫిష్కి ఒక మంచి ఆక్సిజన్ మనం అందిస్తుంటాం అనమాట. సో ఈ రకంగా నేను ప్రతిరోజు కాకుండా ఒక 2 to 3 days, ఒక 2-3 రోజుల తర్వాత వాటర్ని 10 to 15% ఆఫ్ వాటర్ తీసేసి ఫ్రెష్ వాటర్ వేసుకొని మళ్ళీ నేను నా యొక్క వాటర్ టెంపరేచర్ని చెక్ చేసుకుంటాను. సో ఇలాగ చెక్ చేసుకోవడం వల్ల మనకి తెలుస్తుంది మన వాటర్ హీట్ అయ్యింది ఉందా లేదా అని. ఈ రకంగా మనం చెక్ చేసుకుంటే చాలా మంచిది ఫ్రెండ్స్. ఈ రకంగా తరచూ చెక్ చేసుకోండి. తరచూ మీరు ఇలాగ చెక్ చేసుకొని మీరు వాటర్ చేంజ్ చేసుకుంటూ ఉండండి. మళ్ళీ డే టైంన అసలు ఫ్యాన్ ఆన్ చేయొద్దు. ఫ్యాన్ ఆన్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ పైనుంచి వచ్చిన ఆ యొక్క వేవ్స్, హాట్ వేవ్స్ కూడా వాటర్ మీద పడి వాటర్ టెంపరేచర్ అనేది మారుతుంది, మళ్ళీ హీట్ అయిపోతుంది. సో డే టైంన మాత్రం ఫ్యాన్ని అవాయిడ్ చేయండి ఫ్రెండ్స్. లైట్ని కూడా అవాయిడ్ చేయండి. చాలామంది ప్లాంట్స్ కూడా గ్రో చేస్తూ ఉంటారు, వాళ్ళకి కూడా నేను చెప్తున్నాను ఫ్రెండ్స్, లైట్ ఆన్ చేయొచ్చు. ఎప్పుడంటే ఈవినింగ్ మీరు 6 to 8 ఒక 2-3 hours ఉంటే చాలు. ప్లాంట్కి గ్రో అవ్వడానికి ఒక 3 hours ఉంటే చాలు. ఈ యొక్క సమ్మర్ సీజన్లో ఈ రకమైన టిప్స్ మీరు పాటించి మీ యొక్క ఫిష్ని మీరు కాపాడుకోండి ఫ్రెండ్స్. ఈ యొక్క టాపిక్ మీకు నచ్చినట్లయితే నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.